హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చుక్కకూర చికెన్ ఎలా చేయాలో చూసేద్దామా. దానికి కావాల్సినవి కేజీ చికెన్ అండి, అలాగే 4 కట్లు చుక్కకూర, అలాగే ఒక పావు కేజీ టొమాటోస్, ఒక 3 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకుందామండి. బాగా వేగనిద్దాము. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేగిపోయింది చూడండి. ఇప్పుడు ఇంక ఇందులో చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసేసాక తగినంత ఉప్పు వేసుకుందామండి. కొంచెం పులుపు కర్రీ కాబట్టి ఉప్పు బాగానే పడుతుంది. అలాగే తగినంత కారం, కొంచెం పసుపు వేసుకుని వేసుకుందామండి. చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని బాగా మగ్గాలండి. మగ్గే వరకు ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి. ఈ చికెన్లో నీళ్ళన్నీ పోయి ఇలా ఉడికిపోవాలండి. హాఫ్ వరకు మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు టమాటాలు, చుక్కకూర వేసేసుకుందాం. రెండు కలిపి వేసేసుకోవాలండి. వేసుకున్నాక ఇందులో కూడా కొంచెం నీరు ఊరుతుంది కదా. ఊరిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి విజిల్స్ రానివ్వాలండి. ఒకసారి మొత్తం కింద నుంచి పైకి మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే మొత్తం ఆకంతా దగ్గరకు చేరిపోతుంది కదా అండి. ఇందులో మసాలాలు ఏమీ అవసరం లేదు. దీని మీద కలిపేసిన తర్వాత మూత పెట్టి బాగా నీళ్ళు అవి ఊరే వరకు ఉంచేద్దాము. మొత్తం పసరు అంతా పోవాలండి. ఇలా ఆకు మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఈ పులుపులోనే చికెన్ ఉడకనివ్వాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసుకుందాము. త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నానండి. ఒక విజిల్ ఏమో సిమ్లో పెట్టి రానివ్వాలి, మిగతా 2 విజిల్స్ హైలో పెట్టి రానిచ్చేసేయండి. ప్రెషర్ పోయే వరకు ఉంచుకుందాము. ప్రెషర్ పోయిందేమో చూసేద్దామా. ఇంక తీసేద్దామండి. మొత్తం నూనె అంతా పైకి వచ్చేసింది కదా. ఇంక ఇప్పుడే మనము ఉప్పు కారం అన్నీ చూసేసుకోవాలి. ఇంకొంచెం దగ్గరికి చేరినిచ్చే వరకు ఉడకనివ్వాలి. ఈ లిక్విడ్ అంతా కొంచెం దగ్గరికి చేరిపోవాలి. బాగా కూర అంతా దగ్గరకు అయ్యే వరకు ఉంచేసుకుందామండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా కూర అంతా దగ్గరికి అయిపోయిందండి. ఇంకా ఇది బంద్ చేసేసి ఇంకా లాస్ట్లో ఒక చిన్న ప్రాసెస్ ఉంది, అది కూడా చేసేద్దాము. స్టవ్ మీద కొంచెం ఆయిల్ పెట్టుకొని 2-3 వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాము. కొంచెం స్పూన్ తోటి వేగనిచ్చేలాగా అటు ఇటు తిప్పేద్దాము.
కొంచెం ఇలా వేగనివ్వాలండి. వేగనిచ్చి అందులో వేసేసుకుంటే అసలు ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇది చికెన్లో వేసేసుకుందామండి. అసలు ఎంత టేస్ట్ ఎంత బాగుంటుందో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేద్దాము. ఒకసారి అటు ఇటు తిప్పేసుకుని ఎంతో టేస్టీగా ఉండే టమాటా చికెన్ చుక్క కూర రెడీ అయిపోయిందండి. ఇందులో లాస్ట్ వేసుకునే పోపు చాలా ఇంపార్టెంట్ అండి. పచ్చిమిరపకాయలు ఈ పులుపులో మధ్య మధ్యలో తగులుతూ చికెన్ మధ్యన చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.